మంచం కింద దెయ్యం. రాత్రి 3 సమయం. ఒక పాత భవనం నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా కదలట్లేదు. కానీ లోపల ఒక చిన్న పిల్లాడు రాహుల్ తన మంచం మీద నిద్రపోతూ భయంతో వణికిపోతున్నాడు. అతను మెల్లిగా కళ్ళు మూసుకునే లోపే మంచం కింద నుంచి ఏదో శబ్దం అంటూ ఎవరో నిశ్శబ్దంగా కేక వేసినట్లు వినిపించింది. రాహుల్ గుండె ఒక్కసారిగా ఉరుక్కుపోయినట్లు అనిపించింది. అత్తమ్మ చెప్పే ఆ కథ నిజమేనా? మంచం కింద నిజంగానే దెయ్యం ఉంటుందా అని ఆలోచించసాగాడు. అతడు తన ఊపిరిని బిగబట్టి నెమ్మదిగా మంచం పక్కన వాలిపోయాడు. ఆ క్షణంలోనే ఒక కాలివేలు మెల్లగా బయటికి రావడం అతని కళ్ళ ముందు కనబడింది. నల్లగా పొడవుగా కీళ్లు తిరిగిపోయినట్లుగా ఉన్న వేళ్ళు. రాహుల్ కళ్ళు పెద్దవిగా మారిపోయాయి. అతని గొంతు ఆరిపోయినట్లు అనిపించింది. మళ్ళీ అని ఎవరో పిలుస్తున్నారు. వెనక్కి వెళ్ళాలనుకున్నాడు. కానీ అతని దేహం కదలట్లేదు. మంచం కింద చూసేందుకు ప్రయత్నించగానే ఒక జిడ్డు పట్టిన తెల్లని ముఖం మెల్లగా బయటకు వచ్చి అతన్ని నేరుగా చూసింది. పొడవాటి నల్లని జుట్టు, తిప్పినట్లు ఉన్న ఎర్రటి కళ్ళు, రక్తంతో తడిసిన పెదాలు. అప్పటికే భయంతో గుండె ఆగిపోతుందనుకున్న రాహుల్ కేక వేయడానికి నోరు తెరిచాడు. కానీ ఒక మాయ. అతని గొంతు బిగుసుకుపోయింది. ఒక చల్లటి చేతివేళ్లు అతని కాళ్లను పట్టుకొని మంచం కిందకి లాగేయడం మొదలుపెట్టాయి. నన్ను వదిలేయి అని రాహుల్ అరవడం మొదలుపెట్టాడు. కానీ దెయ్యం అతన్ని పూర్తిగా మంచం కిందకి లాక్కెళ్ళిపోయింది. రాహుల్ కుటుంబం ఉదయం అతని గదిలోకి వచ్చేసరికి మంచం కింద వేలాడుతున్న రక్తంతో తడిసిన బట్టలు తప్ప ఏమీ కనిపించలేదు. అప్పటి నుండి ఆ పాత భవనం లోపల ఎవరూ ఉండట్లేదు. చాలామంది చెప్పేదేంటంటే ఇంకెవరో వచ్చే వరకు ఆగి ఎదురు చూస్తూ రాహుల్ ఇంకా మంచం కిందే ఉన్నాడు. గమనిక: రాత్రి మీ మంచం కింద కూడా ఎవరైనా ఉన్నారో చూడడం మర్చిపోకండి. Please like, share and subscribe.